గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కానీ అడ్డుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ అన్నారు. దుబాక చేనేత కార్మికుల సమస్యలు ఎంపీ రఘునందన్ రావు తన దృష్టికి తెచ్చారని, తప్పనిసరిగా ముఖ్యమంత్రితో చర్చించి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా దుబాకలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తమ పార్టీ నుండి కొంతమంది నాయకులు ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించామని, వారు తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం చేసే అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ఇతర పార్టీల నాయకులు బెంబేలెత్తిపోయి అర్థం లేని ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇక అలాంటి వాటిని సహించేదే లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములై అనవసర అపోహలను దూరం చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ సదానందం, దుబాక తహసీల్దార్ వెంకటరెడ్డితో పాటు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబాకలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. దుబాకలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో స్థానిక అధికారులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు హాజరయ్యారు. అయితే ఆయా పార్టీల కార్యకర్తలు తమ నాయకులకు అనుకూలంగా నినాదాలు చేసుకుంటూ స్టేజ్ ముందుకు దూసుకురావడంతో పోలీసులు వారిని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. తమ నాయకులతో పాటు తమ పార్టీల అనుకూల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంత్రితో సహా ఎమ్మెల్యే, ఎంపీలు వేరువేరుగా కార్యకర్తలను సముదాయించినా వారు ఏమాత్రం వెనకకు తగ్గలేదు. ఓవైపు నినాదాలు, మరోవైపు ఆందోళన నడుమ మంత్రి కొండా సురేఖ కొంతమందికి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. దీంతో మిగిలిన లబ్ధిదారులకు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులతో కలిసి చెక్కులు అందజేశారు. పేద లబ్ధిదారులకు అందాల్సిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కొందరు ప్రోటోకాల్ ఉల్లంఘించిన నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. దుబాకలో మంత్రి కొండ సురేఖ పంపిణీ చేసి వెళ్లిపోయిన అనంతరం అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ వంతు సహాయంగా 1,116 రూపాయలు లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి రూపేణా అందించామన్నారు. పెళ్లిళ్లు కాగానే దరఖాస్తు చేసుకున్న నెల 2 నెలల్లోనే లబ్ధిదారులకు చెక్కులు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. అలాంటి పథకాన్ని కొందరు నాయకులు ప్రోటోకాల్ ఉల్లంఘించి లబ్ధిదారులకు చెక్కులు పంచకుండా అడ్డుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎవరు అడ్డుపడినా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా తన బాధ్యతగా అందరూ లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చిన తర్వాతనే తాను ఇక్కడి నుండి వెళ్తానని స్పష్టం చేశారు.